తులారాశి వారికి 2025 చాలా ఉన్నతంగా ఉండబోతున్నది. వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కష్టంలో ఉన్నటువంటి రాహువు చాలా ఒడిదుడుకుల్ని, విజయాన్ని అందించాడు. కష్టంలో ఉన్నటువంటి రాహు. హై ఇమాజినేషను, హై థింకింగ్ ఇచ్చి తోడుగా కష్టాన్ని, శ్రమని కూడా కల్పించాడు. దాని ద్వారా విజయాల్ని సాధించారని కూడా చెప్పవచ్చు. అష్టమంలో ఉన్నటువంటి గురువు వీళ్ళకి వచ్చేటువంటి సమస్యలని అధిగమించేటువంటి జ్ఞానాన్ని, ఓపికని, సహనాన్ని ఇచ్చి వీళ్ళకి విజయాల బాట అందించడం జరిగింది తులారాశి వారికి. ఈ 2025 మే నెల నుండి కూడా వీళ్ళకి శని భగవానుడు ఈరోజు షష్టమంలో ప్రయాణం అనేది జరిగింది. శని, రాహువుల యొక్క కలయిక. రాహు మే నెల నుండి పంచమానికి రాబోతున్నాడు. షష్టమంలో ఉన్నటువంటి శని వీళ్ళు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడిని కలిగిస్తూ ఉన్నది. పని భారాన్ని పెంచుతూ ఉన్నది. బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది. అయితే మే నెలలో గురువు కూడా భాగ్యస్థానానికి ప్రయాణం వలన శని ఇచ్చేటువంటి ప్రతి పనిని, భారాన్ని, బాధ్యతలను చాలా చక్కగా జ్ఞానంతో వీళ్ళు సమస్యల్ని పరిష్కరించుకొని విజయాల బాట నడవబోతున్నారు ఈ తులారాశి వారు. అయితే పంచమంలో ఉన్నటువంటి రాహు వీళ్ళు చాలా ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలి, జూదం ద్వారా గానీ, లేదా బెట్టింగ్‌ల ద్వారా గానీ, షేర్ మార్కెట్‌లు ఇలా లాటరీ ద్వారా సంపాదించాలనేటువంటి ఆలోచనను కల్పిస్తుంది. అయితే షష్టమంలో ఉన్నటువంటి శని అంత ఈజీగా వీళ్ళకి మనీ దక్కదు అనేది సూచిస్తున్నాడు. ఎందుకంటే లాభస్థానంలో కేతువు ఉన్న కారణంగా వీళ్ళకి ఏది కూడా అంత ఈజీగా డబ్బులు రావు. ఈజీగా డబ్బులు సంపాదించేటువంటి అవకాశం లేదనేది సూచన. లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు సత్సంబంధాలను విడగొట్టడము, అదేవిధంగానే రిలేషన్‌షిప్‌ని కొనసాగించలేకుండా పోవడాన్ని కూడా సూచిస్తున్నది. ఎవరైతే క్లోజ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారో, చాలా కాలంగా వీళ్ళు రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నారో, ఆ విషయాల మీద ఇప్పుడు అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడి ఇద్దరు విడిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ధనాదాయంలో వీళ్ళు ఎంతో ఊహించుకున్నటువంటిది, కలలు కన్నటువంటిది అంత రాబడి రాకపోవచ్చు. అంత పెట్టుబడి పెట్టినా అంత రాబడి రాకపోవచ్చు. అయినా కూడా వీళ్ళు కొంత తెలివితో, జ్ఞానంతో వీళ్ళ సమస్యలని పరిష్కరించుకోగలిగితే వీళ్ళకి ధన రాబడి అనేది ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉంది అనేది తెలియజేస్తున్నాం. కాబట్టి వీళ్ళ యొక్క ఆటంకాలను, అడ్డంకులను తొలగించుకోవడానికి ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించినట్లయితే వీళ్ళకి ధనం ఆదాయం అనేటువంటిది రాబడి అధికంగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు వేసే ప్రతి అడుగులోనూ శ్రద్ధ కనపడుతూ ఉంది, బాధ్యత కనపడుతూ ఉన్నది. ఎవరైతే బాధ్యతగా, శ్రద్ధగా చేయరో ఆ పనులన్నీ కూడా వీళ్ళకి ఆటంకాలను కలిగిస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు వీళ్ళు ఖచ్చితంగా నిర్వహించుకోవాలి. దానికోసం శ్రమ పడినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా లాభిస్తుందనేది కూడా సూచన. విద్యార్థులకి చాలా మంచి సమయము. ఎక్కువ కష్టపడితే వీళ్ళు విజయాన్ని సాధించవచ్చు. ఎక్కువ కష్టపడాలా, శ్రద్ధ పెట్టాలి, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులకు. వీళ్ళు టెక్నికల్ రంగాల్లో కానీ, లేదా నాన్ టెక్నికల్ రంగాల్లో కానీ బాగా రాణించగలుగుతారు ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో. చాలా మెరుగైనటువంటి ఫలితాలని పొందవచ్చును. పెట్టుబడులు పెట్టినటువంటి వ్యాపారస్తులు కూడా లాభాలను ఆర్జించవచ్చు. అయితే కొంత ఆటంకాలు, అడ్డంకుల తర్వాతన మాత్రమే వీళ్ళకి ఇది లాభిస్తుందనేది సూచన. అయితే గురువు పంచమ దృష్టితో జన్మరాశిని చూస్తూ ఉన్న కారణంగా వీళ్ళకి గురువు యొక్క బలం మెండుగా ఉన్న కారణంగా కేతువు ఇచ్చేటువంటి ఆటంకాలు కావచ్చు, రాహు ఇచ్చేటువంటి హై ఇమాజినేషన్ కావచ్చు, వాటినన్నిటిని కూడా తొలగించుకొని నిజమైనటువంటి వాటిని పట్టుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో చూడడం వలన. అయితే స్నేహితులు మోసం చేయొచ్చు. మీరు ఎవరినైతే స్నేహితులుగా భావిస్తున్నారో వాళ్ళతో సరైన సత్సంబంధాలు నెలకొల్పలేకపోవచ్చు. వాళ్ళ ద్వారా నష్టం కూడా రావచ్చు. పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు మీ మాట వినకపోవడం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అనేటువంటి శ్రద్ధ పెట్టాల్సినటువంటి బాధ్యత కనిపిస్తూ ఉంది. అదే విధంగానే వాళ్ళకి ఎక్స్‌ట్రా కోచింగ్ కూడా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పేటువంటి మాటల్ని వాళ్ళు వినకపోవడము,
మీరు చెప్తే వాళ్ళు చిరాకు పడడం, చికాకు పడడం కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గురువుల యొక్క సంరక్షణలో అయితే వాళ్ళు ఖచ్చితంగా శ్రద్ధగా చదువుకొని మంచి ఫలితాలను పొందుతారనేది సూచన. స్త్రీల విషయం తీసుకున్నట్లయితే వైవాహిక సంబంధాలు అంత మెరుగ్గా ఉండదు. అష్టమంలో ఉన్నటువంటి శని, పంచమంలో ఉన్నటువంటి రాహు వైవాహిక సంబంధాల్లో విభేదాలు కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్ తో కానీ బిజినెస్ పార్ట్నర్ తో కానీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. సమస్యలు ఉత్పన్నమైన తర్వాత మాత్రమే వీళ్ళకి జ్ఞానోదయం కలుగుతున్నది. మొదట వీరి యొక్క అజ్ఞానంతో ముందుకు వెళ్ళి ఆ వ్యక్తుల మధ్య సంబంధాలను చెడగొట్టుకోవడం అనేది జరుగుతుంది. కొంతమంది కోర్టు కేసులు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారికి. కాబట్టి కొంత సహనం, ఓపిక కలిగి ఉండాలి. ఎక్కడ లైఫ్ పార్ట్నర్ తో ఆర్గ్యుమెంట్స్ దిగకుండా ఉండాలి. ఎవరైతే ఓపిక సహనం కలిగి ఉంటారో వాళ్ళ యొక్క జీవితము, వైవాహిక జీవితము సుఖంగా లేకపోయినా మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఉద్యోగంలో బాగా రాణించగలుగుతారు. కానీ వ్యాపారం అనేది కొంత మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో స్త్రీల విషయంలో చాలా ఆచితూచి అడుగు వేయాలి. ఎక్కడ తొందరపాటు చర్య పనికిరాదు. తొందరగా పాటు చర్య వలన మీరు ఒంటరిగా అవుతారు తప్ప మీరు ఇంకొక వ్యక్తుల యొక్క రిలేషన్షిప్ ని చెడగొట్టుకునేటువంటి వాళ్ళుగా మాత్రం మారుతారు అనేది సూచన. కోర్టు కేసులు ఎవరైతే పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా విజయం లభించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కష్టంలో ఉన్నటువంటి శని మీకు ఎంతో విజయాన్ని చేకూరుస్తాడు. అయితే మీరు సహనం, ఓపిక కలిగి ఉండండి. విజయం మాత్రం మీదే అనేది స్పష్టంగా కనిపిస్తున్నది.